And now on to Pilupu. We had a fabulous feedback from Pilupu from all of you last week. Thanks a million. Pilupu here on Colors of India is a production of Nakshatram Productions. So let's move on and say, call out Pilupu. నమస్కారం అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పుష్యమి దువ్వూరి. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాల్లో ఎంహెచ్సి నెట్వర్క్ ద్వారా ప్రసారమవుతున్న నక్షత్రం ప్రొడక్షన్స్ వారి మొట్టమొదటి తెలుగు టీవీ షో పిలుపుకి స్వాగతం, సుస్వాగతం. గత వారం మన పిలుపు పరిచయ కార్యక్రమాలలో సంక్రాంతి సందర్భంగా చిన్నారుల అద్భుతమైన గాత్ర కచేరీ, కన్నుల విందైన సంక్రాంతి నాట్యం చూసాం కదా. మరి ఈ వారం మరింత హుషారైన డాన్సులతోనూ పాటలతోనూ మీ ముందుకు రాబోతున్నాం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకోవడానికి మన ముందుకు రాబోతోంది మానసి. What's up?
అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదూ. ఎక్కడో టాలీవుడ్లో ఉండాల్సిన ఈ టాలెంట్ మన మధ్యలో ఉండటం ఈరోజు మనందరికీ గర్వకారణం. బయట టెంపరేచర్స్ ఎంత ఫ్రీజింగ్ ఉన్నా మనం సూర్యుడిని మర్చిపోతున్నామేమో అనుకుంటూ శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే అంటూ మనని సూర్యుడిని గుర్తు చేస్తూ మన ముందుకి ఒక మంచి పాటతో రాబోతున్నాడు కార్తిక్. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూసావే, సూటిగా తాకే చూపులతోటి వచ్చేయచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమే తుంటరి తుఫానులాగా చుట్టయ్యచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తం గారాలే. కొనులకి కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకదు. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, గుడ్డిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమే తుంటరి తుఫానులాగా చుట్టయ్యచ్చుగా. It's love when you feel hot in the cold. It's love when you never ever get old. It's love when it's just you and me. Yeah, get closer and hold me. పగలేదో రాత్రేదో తెలిసి తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను. ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను రంగులు తగ్గిన రెయిన్బోలా కన్ఫ్యూషన్ లో ఉన్నాను. అమ్మాయంటూ బీటే కొడుతూ సినిమా హీరోలా తిరిగానే తిరిగానే. డార్లింగ్ అంటూ ఎవ్రీ నైట్ ఫ్లడ్ లైట్ చేసి వెతికానే వెతికానే. కొనులకి కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకదు. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయచ్చుగా. ఓగా ఓగా When I see you, I start hearing violins right there in the middle of the silence. With the rest of the melody slowly fading in, baby, you're my symphony in all sense. గుండెల్లో మాటల్ని నీకెంటా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రెఫరెన్స్ ఏదో వెతికాను. వెన్నెల్లో కూర్చుంటే కొత్త ముందనుకున్నాను, నువ్వు వచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూశాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ హమ్మింగ్ చేస్తూ ఐ లవ్ యూ చెబుతూ తిరిగానే తిరిగానే. జాబిలి నువ్వు కౌగిలి నేను, లైఫ్ టైం నీతోనే ఉంటానే ఉంటానే. కొనులకి కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకదు. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి వచ్చేయచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమే తుంటరి తుఫానులాగా చుట్టయ్యచ్చుగా. The day we met, it won't seem to be happening at the same time. I need my hand to make you mine. ద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నమస్కారం.
వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడాను శుభాకాంక్షలు. ఎందుకు అనంటే మనం ఎంతో దూరం నుంచి అమెరికా ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ నివసిస్తున్నటువంటి తెలుగువారందరూ కూడాను మన సంస్కృతి యందు ఎంతో భక్తి శ్రద్ధలను చూపిస్తూ వారి వారి పిల్లలకి చక్కటి సంస్కృతిపరమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పిస్తూ మనమంతా కూడాను వారిని శ్రద్ధగా చూసుకోవటం జరుగుతుంది. అయితే అలా నేర్పిస్తున్నటువంటి మనమంతా కూడాను వారందరికీ ఒక అవకాశాన్ని కల్పించలేకపోతున్నాం అన్నది వాస్తవం. అలా కల్పించడానికి మన నక్షత్రం ప్రొడక్షన్స్ వారు అమెరికాలోనే ప్రప్రథమంగా ఒక తెలుగు ఛానల్ని ప్రారంభించటం మన పిల్లలకి ఎంతో అవసరమైనటువంటిది. ఎందుకు అనంటే మనం నేర్పిస్తున్న వాటిని మన పిల్లలు చూపించడానికి వారికి ఒక అవకాశం కల్పించాలి మనమందరం కూడాను. అలా కల్పించడానికి మన పిల్లల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి టాలెంట్స్ని ఈ ఛానల్ ద్వారా, అలానే సంస్కృతిని కూడాను, మన తెలుగు సంస్కృతినే అనుకోండి, భారతదేశపు సంస్కృతినే అనుకోండి, ప్రపంచానికి అంతటికీ కూడా చాటి చెప్పేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకి నక్షత్రం ప్రొడక్షన్స్ ఛానల్ వారు మనకి అందిస్తున్నారు. ఇలా అందిస్తున్నటువంటి వారికి ప్రోత్సాహం సదా ఎల్లవేళలా భగవంతుడు వారికి అందిస్తూ, తద్వారా లోకానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడాను వారు అందించేటువంటి శక్తి స్థోమత వారికి భగవంతుడు సదా ఎల్లవేళలా ఇవ్వాలి అని చెప్పి ప్రార్థిస్తూ, ఈ అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగపరుచుకొని చక్కగా మన పిల్లలకి ఒక అవకాశాన్ని ఇస్తూ వారి ఆనందాన్ని రెట్టింపు చేసేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. జై శ్రీమన్నారాయణ. యోగా ఇది మనిషికి అనంతమైన శక్తితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మన భారతదేశంలో పుట్టి ప్రపంచ ప్రఖ్యాతగాంచింది. ప్రాణాయామం మన శరీరంలో మాలిన్యాలను తొలగించడమే కాకుండా శారీరక మానసిక రోగాలను నిరోధించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకే ప్రాణాయామానికి మించిన తపస్సు లేదు. మీ అందరి ప్రోత్సాహంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకి వస్తాము. హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ ద షో. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.